అండ్ వెల్కమ్ టు బడ్జెట్ కార్స్ భీమవరం. ఈ రోజు అయితే ద స్పెషల్ ప్రీమియం వెర్షన్ అయితే తీసుకొచ్చానండి. కార్ అయితే బాగా రేర్ కార్ అండి. రిడ్జ్ లో ZDI అండి, టాప్ అండ్ వెహికల్ ఇన్ ద సెగ్మెంట్ 2015 అండి. బండి అయితే మంచి ప్రైస్ సెగ్మెంట్ లో తీసుకొచ్చానండి. జస్ట్ 2,90,000 రూపాయలు మాత్రమేనండి. కార్ అయితే ఇదేనండి. కార్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఎందుకంటే అన్ని గ్లాసులు, డోర్లు, ఒరిజినల్ పార్ట్స్ అయితే ఉన్నాయండి. రిడ్జ్ అయితే నాన్ యాక్సిడెంట్ వెహికల్ దొరకడం అయితే చాలా కష్టం అండి. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు రిడ్జ్ ట్రై చేసినండే. అందులో ఇదైతే ZDI అండి. ఎల్ఐ వీల్స్ కూడా 5 ఎల్ఐ వీల్స్ వస్తాయండి. దీనికి ఎదురైతే 2 కూడా సీల్ టైర్లు ఉన్నాయండి. బ్యాక్ అయితే ఒక 40% టైర్స్ అయితే ఉంటాయి. బండి అయితే లుకింగ్ పరంగా గ్లేజింగ్ చాలా ఎక్సలెంట్ గా ఉందండి. ఎందుకంటే మెరూన్ కలర్ కాబట్టి బండి అయితే చూడండి, గ్లేజింగ్ చాలా బాగుంది. బండి అయితే గ్లాసులు, డోర్లు అన్ని కూడా ఒరిజినల్ గా ఉన్నాయండి. సీట్ కవర్స్ కూడా ఏమి వేసుకోవాల్సిన పని అయితే లేదు. చాలా నీట్ గా ఎక్సలెంట్ గా ఉంది. ఇదైతే వెహికల్ నా దగ్గరే ఉంటదండి. నా నెంబరే ఇస్తాను, కాల్ చేయండి. ఎందుకంటే కస్టమర్స్ అయితే ఇప్పుడు మనం యాడ్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మన దగ్గరే పెట్టి సేల్ చేయమని కార్స్ అయితే మనకు అప్ చెప్తున్నారండి. అలా అప్ చెప్పిన కారేనండి ఇది. అందుకే మీకు ఆ ప్రైస్ కి వస్తుంది. డైరెక్ట్ కస్టమర్ వెహికల్ కాబట్టి 2,90,000 రూపాయలు మాత్రమేనండి. 2015 ZDI మీకు మార్కెట్ లో ఎక్కడా కూడా ఆ ప్రైస్ కి అయితే దొరకదండి. బండి అయితే లాస్ట్ టైం మనం అయితే రిడ్జ్ ఇచ్చామండి. రిడ్జ్ అయితే సార్ అయితే 3 లక్షలకి కొనుక్కుని 3,20,000 రూపాయలు ఫైనాన్స్ చేయించుకున్నారు. అది కూడా వీడియో అండి. ఇదైతే ZDI వెహికల్ కాబట్టి ఆల్మోస్ట్ మీకు 3,20,000 ఫైనాన్స్ అయిపోద్దండి. కానీ కార్ ప్రైస్ అయితే 2,90,000 చెప్తున్నారండి. ZDI వెహికల్ కాబట్టి 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. బండి అయితే చాలా నీట్ గా ఇంటీరియర్ అయితే యూజ్ చేశారు. మనం అయితే పెట్టుబడి ఏం పెట్టుకోవాల్సిన పని లేదండి. బండి అయితే ఇది సార్ అయితే ఆండ్రాయిడ్ స్క్రీన్ కొత్తది వేసుకున్నారండి. సౌండ్ సిస్టమ్ కూడా చాలా బాగా చేయించుకున్నారు. ఆండ్రాయిడ్ స్క్రీన్ కూడా రీసెంట్ గానే వేయించారంట. అమ్మే ఉద్దేశం లేదని చెప్పారు. కానీ కొత్తగా ఎక్స్చేంజ్ కి వెళ్తే మనం ఇచ్చే ప్రైస్ అయితే కొటేషన్ ఆయనకి నచ్చి ఇందులో పెట్టేశారండి. లైవ్ రివ్యూ వీడియో అండి. నేను ఇలా రివ్యూ చేస్తా చెప్తాను మీకు. ఎందుకంటే ఇదిగోండి సార్, ఇక్కడ ఒక హోల్ అయితే ఉంది. అది కూడా పెద్ద విషయం ఏం కాదండి, చేయించుకోవచ్చు. సార్ అయితే ఒరిజినల్ గా ఉంచేసారండి. నెక్స్ట్ ఇంకోటి మెయిన్ ఏంటంటే ఇందులో ఇది ఒక వర్క్ అయితే చేయించారండి. జస్ట్ డోర్ ఎడ్జెస్ నలగడం వల్ల ఇది ఒక్కటే తప్ప ఎక్కడ కూడా బండి అయితే డెంటింగ్ వర్క్ అయితే జరగలేదండి. మనకి ZDI వెహికల్ కాబట్టి 5 ఎల్ఐ వీల్స్ వస్తాయండి. దీనికి టాప్ అండ్ వెహికల్ కాబట్టి మనకి బ్యాక్ వైపర్ 1,12,000 తిరిగిందండి. ఒరిజినల్ షోరూమ్ ట్రాక్ ఉంది. బండి అయితే సస్పెన్షన్ ఇష్యూస్ కానీ ఏం కానీ లేవండి. AP37 లోకల్ రిజిస్ట్రేషన్ బండి అండి. డ్రైవ్ అయితే చాలా స్మూత్ గా ఉంది. ఇంజిన్ కంపార్ట్మెంట్ అయితే చాలా నీట్ గా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారండి. ఎందుకంటే బ్యాటరీ కూడా కొత్తదండి. ఇది ఇంజిన్ గ్యాస్ అవుట్ అవడం కానీ, లీకేజెస్ కానీ ఏం కానీ లేవండి. ఫుల్ ఒరిజినల్ గా అయితే ఉంది బండి.